జై శ్రీమన్నారాయణ. ప్రపన్నుని గురించి తెలుసుకున్నాం కదా. ప్రపన్నుని ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రపన్నుని యొక్క ప్రవర్తనయే అనగా నడవడియే అతని దినచర్య. ప్రపన్నుడు ఈ క్రింది విధముగా తన దినచర్యను ఏర్పరచుకొని అనుసరించవలెను. 1. అహంకారమును కలిగి ఉండరాదు. అహంకారము కాని దాని వలన కలుగు విషయ ప్రావణ్యము కాని ఉన్నచో తనను తానే అసహ్యించుకొనుచూ ఉండవలెను. అహంకారమును వృద్ధి పొందించువారు సంసారులు. వీరిని చూచినచో పగపట్టిన పామును చూచినట్లు ఉండవలెను. అహంకారమును తొలగించువారు శ్రీ వైష్ణవులు. వీరిని చూచినచో బంధువులను చూచినట్లు ఉండవలెను. సర్వేశ్వరుని చూచినచో తండ్రిని చూచినట్లు ఉండవలెను. ఆచార్యుని చూచినచో ఆకలితోనున్నవాడు అన్నమును చూచినట్లు ఆదరముతో ఉండవలెను. ప్రపన్నుడు తన శిష్యుని చూచినచో తనకు అభిమతమైన విషయమును చూచినట్లు ఉండవలెను. ప్రపన్నుడు ఈ దినచర్యను ఏర్పరచుకొని జీవనమును కొనసాగించవలయును. ఇట్టి స్థితిని కలుగకుండా చేయునవి అహంకారము, అర్థము, కామము అనునవి. ఈ మూడింటిని ప్రపన్నుడు తన దరికి చేరనీయరాదు. వీటిని ప్రపన్నులు విడిచియుందురు. అప్పుడు మాత్రమే సద్గుణములు కలుగును. ఇట్టి సద్గుణములే ఆత్మగుణములు. ఇవి తమంతట తాము కలుగవు. ఇతరులెవరూ కలిగింపలేరు కూడా. కేవలము ఆచార్యుల అనుగ్రహము వలననే కలిగిన భగవదనుగ్రహముచే మాత్రమే ఇట్టి సద్గుణములు కలుగును అని ప్రపన్నుడు నిశ్చయించుకుని ప్రవర్తించవలయును. ఇట్లు ప్రవర్తించు దినచర్యను నిర్ణయించుకొనినచో ప్రపన్నునకు దేహయాత్రయందు ఉపేక్ష కలుగును. ఆత్మయాత్రయందు ఆపేక్ష కలుగును. భౌతికమైన వస్తువులయందు ఇవి అనుభవింపదగినవి అని బుద్ధి కలుగును. ఈ శరీరమును ధరించి ఉండుట భగవదారాధన కొరకే అని అనుకొనును. ఈ భగవదారాధనమే భగవదనుగ్రహమునకు హేతువు అగునని తలచును. తన శరీరమునకు ఏదైనా క్లేశము కలిగినచో కర్మఫలమే అనియో, ఇది కూడా ఒక రకమైన భగవదనుగ్రహ రూపమే అనియో బుద్ధి జనించును. తాను ఆచరించు ఆచరణము భగవత్ప్రాప్తికి సాధనము అను బుద్ధి కలుగును. ఒకవేళ వారు జ్ఞానాధికులైన భాగవతులు అయినచో జ్ఞానానుష్ఠానములను తాను పొంది అనుసరించవలెనను వాంఛ కలుగును. భగవానుడు ప్రీతితో వేంచేసియుండు దివ్య దేశములయందు మిక్కిలి ఆదరము కలుగును. భగవానునకు మంగళాశాసనము చేయుట తన కర్తవ్యముగా భావించును. ఇతర విషయములయందు రుచి తగ్గిపోయి భగవత్ప్రాప్తియందు ఆర్తి ఎక్కువ అగును. ఆహారము స్వీకరించుటలో నియమపాలన చేయును. పెద్దలను అనువర్తింతురు. అనుకూలమైన వారితో కలసి ఉండవలెనని ప్రతికూలురు అయిన వారితో కలసి ఉండరాదను బుద్ధి జనించును. ప్రపన్నుడు ఇట్టి ఆచరణము కలవాడై ఉండి తన దినచర్యను నిర్వహించుచుండును. ఇట్లు తన దినచర్యను రూపొందించుకొనుటలో సదాచార్యుని అనుగ్రహము మాత్రమే సహాయపడునను విశ్వాసముతో ఉండును. ప్రాప్యము, ప్రాపకము అనగా తనచే పొందబడువాడును పొందించువాడును సర్వేశ్వరుడే అని భావించువారు ప్రపన్నులు. వీరు అట్టి ప్రవర్తననే కలిగియుందురు.
ప్రపన్నులైన వారు ఈ విధముగా జ్ఞానానుష్ఠానములు గల సదాచార్యుల అనుగ్రహము వలననే తమకు కలుగవలసిన మంచిని అంతయును కలిగించుకొనుచు వృద్ధి పొందుదురు. సదాచార్యుని యొక్క అనుగ్రహము పొందుటకు వారు చెప్పినట్లు ఆచరించుట ప్రధానము. ఈ విధముగా ప్రపన్నుడు తన దినచర్యను ఆచరించువాడై ఉండవలెను. ఈ ప్రపన్నునకు ఏమేమి ఆటంకములు కలుగునో తరువాతి భాగంలో చూద్దాం. సుశీలారాణి రామానుజదాసి.